వెల్కమ్ టు CRB9 న్యూస్. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని నర్సీపట్నం రహదారి గుంతలపై సిపిఐ-సిపిఎం గిరిజన సంఘం వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. రోడ్డుపై ఉన్న గోతిలో చేపలు పట్టి, మొక్కలు నాటి వినూత్నంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కొత్తకోట హైస్కూల్, BN రోడ్డు వద్ద సిపిఐ ఆదివాసి సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. రోలుగుంట బుచ్చయ్యపేట మండలాల్లో రేపటి నుండి ఆందోళన కొనసాగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాలో వేలాది మంది ప్రయాణికులు ప్రతిరోజు ఇదే మార్గం గుండా ప్రయాణించడం వలన అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారని, కనీసం గొయ్యిలకు మరమ్మతులు కూడా చేయలేదని పాదచారులు, వాహనదారులు, గర్భిణీలు బస్సులో ప్రయాణం చేయాలంటే అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, R&B అధికారుల జాడ కనిపించలేదని, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు BN రోడ్డు మరమ్మతులు చేపట్టకపోతే ఇతర వామపక్షాలతో బంద్ నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు, సిపిఐ మండల కార్యదర్శి జి జోగరాజు, గ్రీన్ సంఘం మండల అధ్యక్షులు గేమిల వాసు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు CH సూరిబాబు పాల్గొన్నారు. రోడ్డు మీద చేపలు ఆడుతున్న మరమ్మతు చేపట్టాలి. ప్రాణాలతో తలగాడు ఆడుతున్న రోడ్డు వెంటనే ఆరోగ్య అధికారులు మరమ్మతు చెప్పాలి. రోడ్డు మరమ్మతు చేపట్టాలి. 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 ప్రజల ప్రాణాలు కాపాడాలి. రోడ్డు మరమ్మతు చేపట్టాలి. రోజు ప్రాణాలు కోల్పోతున్న ప్రాణాలు కాపాడాలి. రోడ్డు వెంటనే మరమ్మతు గొయ్యలు కప్పాలి. వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రజానికి ప్రాణాలు క్రమంగా పెట్టి వెంటనే రోడ్లు మరమ్మతు చేయాలి. రోడ్లు అయిపోయిన కనీసం మరమ్మతులను చేయండి. రోడ్లు అయిపోయిన సరే గొయ్యలను కప్పండి. రోడ్లు అయిపోయిన గొయ్యలను కప్పండి. రోడ్డు మరమ్మతులు చేయాలి. రోడ్డు సొంతులా ఉన్నటువంటి దాతలు వెంటనే పోర్చాలి. వెలుగులు వెంటనే మరమ్మతు చేపట్టాలి. రోడ్డుపై మరమ్మతులు చేపట్టాలి. రోడ్డు మరమ్మతులు చేపట్టాలి. గొయ్యలు వెంటనే పోర్చాలి. వందల గొయ్యలు కాంగ్రెస్ కానీ, వైసీపీ కానీ, CPM కానీ, తెలుగుదేశం ఏ పార్టీ వాళ్ళు సరే గొయ్యలో చట్టాలు తప్ప ఆ రోడ్లు బాగేలేదు. ఎన్నికల్లో MP గారు మీరు గెలిచిన వెంటనే రోడ్లని మరమ్మతులు చేసి మంచి స్వర్గంగా చేద్దామని చెప్పి ఈరోజు నరకం చేసి 100 రోజుల కష్టాలతో రోడ్లు వేయాలా, లేకపోతే వారం రోజులే రోడ్లు అయిపోతే CPM పార్టీ కలిసి వచ్చి చెప్పేసి భావిస్తున్నాం. తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కానీ వారం రోజుల్లో కానీ రోడ్లు మన గుడ్లు కానీ కప్పకపోతే ఖచ్చితంగా రావుకత నుంచి మధ్యకాలంలోని కార్లు, డబ్బీ కార్లు వాలెట్లకు పేరుపోయి మొత్తం బైకులు పోయి బస్సులా ఎక్కడికి ఆగిపోతున్నాయి. ప్రయాణికులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. వెంటనే ఈ ప్రభుత్వం జోక్యం చేసుకొని కనీసం గొయ్యలని కప్పండి అని చెప్పేసి తెలియజేస్తారు. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి దీని మీద పరిష్కారం చేయాలని, ఏదైతే R&B అధికారులు కూడా ఖచ్చితంగా ఆందోళన చేస్తామని భావిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.